ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే dy బై ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ cos x అని చెప్పేసి తీసుకుంటాం, cos x dx అని చెప్పేసి తీసుకుంటాం. సో దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే sin x ప్లస్ c అని చెప్పేసి వస్తాయి. ఈ c అంటే ఏంటంటే కాన్స్టెంట్, ప్రతిసారి వస్తాయి, ప్రతి టర్మ్లో కాన్స్టెంట్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం ఫంక్షన్ అని చెప్పేసి అంటాం, దీన్ని మనం ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ వచ్చిన దాన్ని యాంటీ డెరివేటివ్ అని చెప్పేసి అంటాం, యాంటీ డెరివేటివ్. ఓకే, సో యాంటీ డెరివేటివ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ పైన మన డిఫరెన్షియేషన్లో ఏంటంటే సైన్ ఎక్స్కి ఏమో డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వచ్చింది. అదే మనం కాస్ ఎక్స్కి రివర్స్ ఫంక్షన్ మనం అప్లై చేస్తే సైన్ ఎక్స్ వస్తుంది. సో దాన్ని మనం యాంటీ డెరివేటివ్ అని చెప్పేసి అంటాం. యాంటీ డెరివేటివ్ అంటే మనం తీసుకున్న ఫంక్షన్కి, డిఫరెన్షియేషన్లో తీసుకున్న ఫంక్షన్కి వచ్చిన ఆన్సర్ని రివర్స్ చేస్తే వచ్చేదాన్ని యాంటీ డెరివేటివ్ అని చెప్పేసి అంటాం. ఓకే, క్లియర్ కదా ఈ కాన్సెప్ట్? ఓకే, సో నెక్స్ట్ ఇంకొక టర్మ్ తీసుకుందాం, సమ్ dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2x అని చెప్పేసి తీసుకుందాం. సో దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఈ పవర్ 2x అని చెప్పేసి అవుతుంది. ఓకే, అదే కనుక ఇదే ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ 2x ఇంటూ డిఎక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ 2x బై 2 ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. అంటే యాక్చువల్లీ ఈ రెండు ఏంటంటే ఒక బేసిక్ ఫార్ములాస్. అవేంటంటే ఏ బేస్ పైన ఉంటాయంటే ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ అనేది వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ అని చెప్పేసి అవుతుంది, మల్టిప్లికేషన్. అదే మనం ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డివిజన్ అవుతుంది, డివిజన్. సో ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్న ఫంక్షన్ ఏంటంటే dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2x అని చెప్పేసి తీసుకున్నాం. సో దాంట్లో మనకి ఏమవుతుందంటే యాక్చువల్గా ఎక్స్ ముందు ఎంత టర్మ్ ఉందో 2 ఉంది, ఎక్స్ ముందు ఎంత ఉంటే ఆ టర్మ్ ఇక్కడ మనకు మల్టిప్లై అవుతుంది. అదే మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఈ పవర్ 2x, అది ఇంటిగ్రేషన్ చేసేసుకుంటే ఎక్స్ ముందు ఎంత టర్మ్ ఉందో ఆ టర్మ్ ఇక్కడ మనకు డివైడ్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో ఈ ఓన్లీ ఈ ఒక్క కండిషన్లో మాత్రమే మనకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఆన్సర్స్ సేమ్ ఉంటాయి. డిఫరెన్షియేషన్ చేసిన, ఇంటిగ్రేషన్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ మనకి ఎప్పుడైతే మనకు ముందు ఒక టర్మ్ అనేది మల్టిప్లికేటివ్ టర్మ్ ఏమైనా ఉంటే అప్పుడు మనకు వాల్యూ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x. ఓకే, సైన్ 2xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకు ఐడియా లేదు. బట్ మనకు ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసినాం, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో దాన్ని ఇందులో ప్లగ్ఇన్ చేయొచ్చు, ఇలా ప్లగ్ఇన్ చేయొచ్చు. సైన్ 2xకి డిఫరెన్షియేషన్ కాస్ 2x. సో మనకు టోటల్ ఫంక్షన్ రాసేసుకొని ఎక్స్ ముందు ఎంత ఉందో దాన్ని మల్టిప్లికేటివ్ టర్మ్ లాగా రాసుకుంటాం, అది డిఫరెన్షియేషన్. అదే ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ సైన్ 2x dx. ఓకే, ఆర్ మీకు సైన్ 2x అంటే మీకు ఫార్ములా తెలియదు కాబట్టి ఎరేజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కాస్ తీసుకుందాం, కాస్ 2x ఇంటూ డిఎక్స్. సో కాస్ ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ మనం ఈ టర్మ్ ఉంది కదా కాస్ 2x. సో దీనికి మనం యాంటీ డెరివేటివ్ చేసుకుంటే మనకి ఇంటిగ్రేటివ్ ఆన్సర్ వస్తుంది. సో అంటే ఏంటి, ఇక్కడ మనకు 2 అనే మల్టిప్లికేటివ్ టర్మ్ ఉంది కదా అది ఇటు వెళ్ళిపోతుంది, అంటే డివైడ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, సైన్ వస్తుంది,
sin 2x డివైడెడ్ బై 2 ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, దీని మనకి ఇక్కడ ఉన్న ఫంక్షన్ని యాంటీ డెరివేటివ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే రివర్స్ తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x. అదే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఏమవుతుంది? 1/x dx. సో 1/xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకేంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో ఎక్స్ పవర్ ఎన్కి ఏమవుతుంది ఫార్ములా? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని చెప్పేసి వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఈ ఫార్ములాస్ ఓకే కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ వన్ అర్థం కాదు. ఓకే, లాస్ట్ వన్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సే సపోజ్ ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, సో ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే ఏమవుతుంది? 3x² అని చెప్పేసి అవుతుంది. అదే మనం ఇక్కడ ఎక్స్ క్యూబ్కి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1. సో అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ వీటి బేస్ మీద ఒక చిన్న ప్రాబ్లం చూసాం. ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 3. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే యాక్చువల్గా మనకు ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇదే ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకుంటే -3 ఇంటూ ఎక్స్ పవర్ -2 -3 -1. సో అంటే ఏమవుతుంది? -3 ఎక్స్ పవర్ -3 -1 అంటే -4 అవుతుంది. ఓకే, సో ఇదే టర్మ్కి నెగిటివ్లో ఉన్న దానికి మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఎక్స్ పవర్ -3 ఇంటూ డిఎక్స్. సో దీనికి చేయాలంటే యాక్చువల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకుంటే ఎక్స్ పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1. సో అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ -2 బై -2 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? 1 బై 2 ఎక్స్ పవర్ 2 పైన మైనస్ వస్తుంది. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. -3. సో ఈ మనకు నెగిటివ్ పవర్ ఉంది కదా, సో నెగిటివ్ పవర్ డినామినేటర్లోకి వస్తుంది, ఎక్స్ పవర్ 4 అని చెప్పేసి అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక రూట్ ప్రాబ్లం చూసాం. మీకు ఇవి ఏంటంటే ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/2. ఓకే, సో ఎక్స్ పవర్ 1/2 అంటే మనం ఏం చేయాలి? సేమ్ ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ మనకు ఒక నిమిషం, మనకు ఎన్ వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 1/2 ఉంది. సో ఒకటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1/2 ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 అంటే ఎంత? అర్థం కాలేదు. ఓకే, -1/2. -1/2. సో దీన్ని మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది?
మనకు 1/2 ఇంటూ 1/x పవర్ 1/2 అని చెప్పేసి వస్తుంది. సో అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/2√x అని చెప్పేసి వస్తుంది. అంటే ఇది దీనికి d/dx ఆఫ్ రూట్ ఎక్స్కి. సో ఎక్స్ పవర్ 1/2 అంటే మనకు రూట్ ఎక్స్ అనమాట. సో అంటే ఏంటి d/dx ఆఫ్ రూట్ ఎక్స్కి ఏమొస్తుంది 1/2√x అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్ 1/x పవర్ 1/2కి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. 1/x పవర్ 1/2కి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో మనకి యాక్చువల్గా ఫార్ములా ఏముంది, ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే మనకు ఏముంది ఎక్స్ పవర్ n+1/n+1 ఉంది. బట్ మనకి ఇక్కడ ఏముంది డినామినేటర్లో వచ్చింది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క ఏ మెథడ్ అయినా మనకి డినామినేటర్లో ఎక్స్ కానీ ఆ ఫంక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్ములా లేకపోతే దాన్ని న్యూమరేటర్లోకి రాసుకోవాలి. సో ఎక్స్ పవర్ -1/2 ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1. సో అంటే ఏమవుతుంది 1 - 1/2 అంటే 1/2 అవుతుంది. సో ఎక్స్ పవర్ 1/2/1/2. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది, ఈ 1/2 అనేది పైకి వస్తుంది. సో రూట్ ఎక్స్ అవుతుంది. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 2√x ప్లస్ సి. సో ఇక్కడ మనకేమొచ్చింది రూట్ ఎక్స్కి ఏమో 1/2√x అని చెప్పేసి వచ్చింది. ఓకే, నేను జస్ట్ దీన్ని 1/√xకి చేసుకుంటే నాకు ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 2√x అని చెప్పేసి వచ్చింది. 1/√xకి ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ నాకు ఇక్కడ 2√x వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చింది, దీని డిఫరెన్షియేషన్ టర్మ్లో మనకి ఏదైనా టర్మ్ డినామినేటర్లో ఉందంటే అది కంపల్సరీ ఇక్కడ ఇంటిగ్రేషన్లో న్యూమరేటర్లోకి వస్తుంది. ఓకే, ప్రతిసారి డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియేషన్ అంటే మల్టిప్లికేషన్, ఇంటిగ్రేషన్ అంటే డివిజన్ అని చెప్పేసి రాదు, కొన్ని సిచ్యువేషన్స్లో వస్తాయి. బట్ ఎప్పుడైనా మనకి డిఫరెన్షియేషన్లో ఒక ఫార్ములా వచ్చిందంటే దాని యాంటీ డెరివేటివ్ చేస్తే ఆ కాన్స్టెంట్స్ అనేటివన్నీ ఇక్కడ మల్టిప్లై అవుతాయి, ఇక్కడ డివైడ్ అవుతాయి, ఇక్కడ డివైడ్ అవుతాయి, ఇక్కడ మల్టిప్లై అవుతాయి. కాన్సెప్ట్ అర్థమైందో? ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ టర్మ్స్ అనేది మీకు ఇంతకుముందు చెప్పాను ఒకటి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒకటే ప్రాబ్లం చెప్పాను ఇది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది sin 2x, ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ టర్మ్ వచ్చింది 2 ఇంటూ, బట్ ఇక్కడ ఏమవుతుంది డినామినేటర్లోకి వస్తుంది, డివిజన్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయా మీకు? స్టార్ట్ చేయలేదు. అచ్చా, ఓకే. మీకు రిమైనింగ్ ఫార్ములాస్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మనకు cos x ఉంది, మనకు సో మీకు ఏంటంటే eraser. ఓకే, సో మనకు డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ సమ్ x అని తీసుకుందాం, సమ్ x. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది, యాజ్ పర్ ద ఫార్ములా మనకు 1 అవుతుంది. డిఫరెన్షియేషన్ యాజ్ పర్ ద ఫార్ములా n ఇంటూ x పవర్ n-1 యాజ్ పర్ ద ఫార్ములా చేస్తే సో మనకి ఇక్కడ x పవర్ 1 ఉంటుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది 1 ఇంటూ x పవర్ 1 - 1 అవుతుంది. సో
విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 0 అవుతుంది. సో ఎక్స్ పవర్ 0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, ఆన్ కాంట్రరీ టు దట్ మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఆన్ ద ఫార్ములా బేసిస్ ఎక్స్ పవర్ 2/2 ప్లస్ సి అవుతుంది. ఎందుకు అవుతుంది మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి ఎక్స్ పవర్ n+1/n+1. సో ఇక్కడ మనకి ఏమవుతుంది పవర్ 1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది 1+1 ఎక్స్ పవర్ 1+1/1+1. సో 1+1 అంటే మనకు 2/2 అని చెప్పేసి అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఫార్ములాలో. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే d/dx ఆఫ్ సమ్ 2 కావచ్చు 3 కావచ్చు ఏదైనా కావచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ అనే టర్మే లేదు. సో కాబట్టి ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి మనకి టర్మ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. సో ఇక్కడ మనకి టర్మ్ లేదు కాబట్టి మనకి యాక్చువల్ ఏమవుతుంది d/dx ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని చెప్పేసి అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ పవర్ 0కు డిఫరెన్షియేషన్ 0 ఇంటూ సమ్ వాల్యూ వస్తుంది. సో 0 ఇంటూ సంథింగ్ అని చెప్పేసి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది టోటల్గా 0 అవుతుంది. అంటే ఏంటి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఐదర్ ఏబిసిడీస్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటి డిఫరెన్షియేషన్ వచ్చేసి 0 అవుతుంది. బట్ మరి మనకి ఇంటిగ్రేషన్లో ఏమవుతుంది 2dx. సో అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎక్స్ పవర్ 0 అని చెప్పేసి రాసుకుంటాం. ఎక్స్ పవర్ 0కి మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎక్స్ పవర్ n+1/n+1 బేస్ చేసుకొని 2 ఇంటూ ఎక్స్ పవర్ 0+1/0+1. సో అంటే ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/1. సో అంటే ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్. సో అంటే ఏంటి ఇక్కడ ఏదైనా కాన్స్టెంట్ వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ dx వస్తే ఆ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లైడ్ బై ఎక్స్. సో ప్రతిసారి కాన్స్టెంట్ అంటే పెద్దగా అవుతుంది కాబట్టి చిన్న రాస్తాం. సో కే ఇంటిగ్రేషన్ ఆఫ్ kdx అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ k ఇంటూ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, కే అంటే మనకి కాన్స్టెంట్ నెంబర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు. ఓకే, కే అంటే కాన్స్టెంట్ అనమాట. ఇవి కే అంటే కాన్స్టెంట్స్. సో ఈ కాన్స్టెంట్స్ ఉంటే మనం పక్కన మల్టిప్లికేటివ్ టర్మ్ లాగా వస్తుంది, మనకి డివిజన్ టర్మ్ లాగా రాదు. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీకు ఇంకొక ఫార్ములా ఏంటి d/dx ఆఫ్ a power x into log d/dx of a power x. సో a power xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది a power x ఇంటూ log a అని చెప్పేసి అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి log a అనేది ఇక్కడ మల్టిప్లికేటివ్ టర్మ్ లాగా వచ్చింది. ఓకే, అదే ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే a power x ఇంటూ dx ఏమవుతుందంటే a power x బై log a ప్లస్ సి. సో అంటే ఇక్కడ ఏమైంది డిఫరెన్షియేషన్లో ఒక టర్మ్ log a అనే టర్మ్ ఇక్కడ మనకు మల్టిప్లికేటివ్ పార్ట్ లాగా వచ్చింది, అది
ఇంటిగ్రేషన్లో డినామినేటర్లోకి వచ్చింది, డివిజన్ పార్ట్లోకి వచ్చింది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫార్ములాస్ ఇలానే ఉంటాయి. కొన్ని ఫార్ములాస్ ఏంటంటే ఆపోజిట్ ఉంటాయి. నీకు ఇక్కడ మల్టిప్లికేటివ్ వస్తే ఇక్కడ డివిజన్ లాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నీకు సైన్ ఎక్స్ చెప్పాను, బట్ కాస్ ఎక్స్ చెప్పలేదు. dx ఆఫ్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఐడియా ఉందా కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్? మైనస్ సైన్. ఓకే, మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. సో అదే ఇంటిగ్రేషన్లో సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మల్టిప్లికేటివ్ టర్మ్లో ఉంది, ఇక్కడికి వస్తే అది డివిజన్ టర్మ్లోకి వచ్చింది. మనకి ఇక్కడ కింద డినామినేటర్లో -1 రాసినా కానీ అది పైకి వెళ్ళిపోతుంది కదా. సో దట్ మనకు రెండు ఇక్కడ ఫార్ములాస్ మనకు సేమ్ లాగా అనిపిస్తాయి, బట్ యాక్చువల్ కేస్ అది కాదు. సో ఇక్కడ చూద్దాం, dx ఆఫ్ సో కాస్ 2x. సో dx ఆఫ్ కాస్ 2x అంటే ఏమవుతుందంటే మైనస్ కాస్ ఇరేజర్ ఓకే, కాస్కి డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ సైన్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, మైనస్ సైన్ 2x. ఎక్స్ ముందు ఎంత ఉందో ఆ టర్మ్ మల్టిప్లికేటివ్ టర్మ్ కిందకి వస్తుంది. అదే మనం ఇక్కడ సైన్ 2x ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి రాసుకుంటే దానికి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏముంది? మైనస్ కాస్ అని చెప్పేసి వచ్చింది. మైనస్ కాస్ 2x, ఎక్స్ ముందు ఎంత ఉంది? 2 ఉంది, బై 2 అవుతుంది, బై 2 ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి dx ఆఫ్ tan x. ఓకే, dx ఆఫ్ tan x. సో tan xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? tan xకి డిఫరెన్షియేషన్ sec square x అవుతుంది. సో అంటే మనకి ఏమవుతుంది? sec square xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? tan x అవుతుంది. ఓకే, sec square xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? tan x అవుతుంది. నెక్స్ట్ ఇదే బేసిస్ ఫార్ములాలో dx ఆఫ్ cot x. cot xకి ఐడియా ఉందా డిఫరెన్షియేషన్? మైనస్ cosec square x. dx ఆఫ్ cot x అంటే మైనస్ cosec square x. సో cosec square xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే cosec square x into dx, which is nothing but minus cot x plus c. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మైనస్ అనేది అటు సైడ్ వెళ్ళిపోతుంది, మనకు ఆపోజిట్ ఉంటుంది. cosec square xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఈ మైనస్ దీనికి అటాచ్ అవుతుంది, సో దట్ మనకు మైనస్ cot x అని చెప్పేసి వస్తుంది. ఓకే, పాయింట్ అర్థమవుతుందా? డిఫరెన్షియేషన్ చేసిన దానికి రివర్స్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ dx ఆఫ్ sec x. ఓకే, sec xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? sec x tan x. ఓకే, సో sec x tan xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఆన్సర్ sec x అని చెప్పేసి వస్తుంది. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ dx ఆఫ్ cosec x. dx ఆఫ్ cosec x. సో cosec xకి మనకు డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే మైనస్ cosec x ఇంటూ cot x.
మైనస్ కోసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని చెప్పేసి అవుతుంది. బట్ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని చెప్పేసి రాసినప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. సారీ, మైనస్ కోసెక్ ఎక్స్ అవుతుంది. మైనస్ కోసెక్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ప్రతిసారి ప్లస్ సి కంపల్సరీ రాయాలి. ప్లస్ సి అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు కోసెక్ ఎక్స్కి ఏమొచ్చిందంటే మైనస్ కోసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. అదే మనం కోసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ తీసేసుకుంటే ఈ మైనస్ సైన్ దీనికి అటాచ్ అవుతుంది. ఈ మైనస్ సైన్ అనేది దీనికి అటాచ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఓకే, నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఐడియా ఉందా? సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్, సారీ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీనికి మనం ఆపోజిట్లో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్కి ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఏమొచ్చిందో జస్ట్ దానికి ఒక మైనస్ సైన్ అటాచ్ ఉంటుంది. ఒక మైనస్ సైన్ అటాచ్ ఉంటుంది. ఓకే, -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో మనం ఇఫ్ ఇన్ కేస్ -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, క్లియరా? ఇక్కడ వరకు ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇక్కడ వరకు వచ్చేస్తే సరిపోతాయి. మిగిలిన నువ్వు ఒకసారి చూసేసుకుంటే అయిపోతాయి. ప్రతి ఒక్కటి మనకు హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. d/dx ఆఫ్ సైన్ హెచ్ ఎక్స్. సో సైన్ హెచ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ హెచ్ ఎక్స్ అని చెప్పేసి వచ్చేస్తాయి. సో కాస్ హెచ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ హెచ్ ఎక్స్. ఓకే, దానికి ఆపోజిట్. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనకు నెగిటివ్ సైన్ అనేది మోస్ట్ కేసెస్లో రాదు. సైన్ కాస్ దగ్గర రాదు. ఎక్కడ వస్తుందంటే కాట్ హెచ్ ఎక్స్ దగ్గర వస్తుంది. d/dx ఆఫ్ కాట్ హెచ్ ఎక్స్. సో ఈ కాట్ హెచ్ ఎక్స్ దగ్గర ఏమవుతుందంటే మనకు డిఫరెన్షియేషన్ మైనస్ కోసెక్ స్క్వేర్ హెచ్ ఎక్స్ అని చెప్పేసి అవుతుంది. ఓకే, దీనికి మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే కోసెక్ స్క్వేర్ హెచ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాట్ హెచ్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, అదొకటి చూసుకుంటే అయిపోతుంది. ఓకే, నేను బేసిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయను ఇంటిగ్రేషన్ బేస్ మీద. ఈరోజేనా? నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, ఫార్ములాస్ చెప్పాను మీకు. మనం చెప్పాను అంటే మండే నుంచి స్టార్ట్ చేస్తే అయిపోతుంది. నేను రేపు కూడా తీసుకుంటాను. ఇప్పుడు నీకు టైం రేపు తక్కువ. తీసుకుంటారా? రేపు కూడా తీసుకుంటాను. టైం చెప్పండి రేపు. ఇప్పుడు వద్దంటావా? ఇప్పుడు క్లోజ్ చేయమంటావా?